అంటే మీరు ఇటుపక్క మీరు సైన్స్ స్టూడెంట్ కాబట్టి ఈ ఇప్పుడు మీరు ఇంత చేశారు దానిలో ఇందాక మీరు చెప్పిన ఆ సైంటిఫిక్ ఎనాలిసిస్ క్వాంటమ్ మెకానిక్స్ నిజంగా ఈ క్వాంటమ్ మెకానిక్స్ యాంగిల్లో గనక భగవద్గీత ప్రాజెక్ట్ అయితే ఈ ప్రపంచంలో మనం అనుకుంటున్నాం హిందూస్గా అల్టిమేట్ భగవద్గీత ఈ ప్రపంచంలో దాన్ని మించింది లేదని, బట్ ఈ సైన్స్ యాంగిల్లో గనక ఇది ప్రాజెక్ట్ అయితేనండి ఇట్ విల్ ఫర్ ఎవర్ రిమైన్ ప్రతిదీ. అంటే మనం సైంటిఫిక్ గా తీసుకుంటే సార్, ఇప్పుడు ఆత్మ ఉంది, ఆత్మ సైంటిఫిక్ గా మీకు అర్థం అవ్వాలంటే సింపుల్ గా ఏంటంటే, ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రం చూస్తే ఏమనిపిస్తుంది మీకు? వాటర్. అది వాటర్ ఫార్ములా ఏంటి? H2O. దాని నుంచి ఒక డ్రాప్ తీయండి, ఆ డ్రాప్ తాలూకు ఫార్ములా ఏంటి? H2O అని. H2. దాని నుంచి ఒక ఆటం తీయండి, ఆటం ఫార్ములా ఏంటి? H2O అని. ఓకే, సింపుల్. ఆత్మ అంటే అంతే. ఆత్మ ఏంటంటే సముద్రం అంత విశాలంగా దేవుడు ఉన్నాడు అనుకోండి, దానిలోంచి ఒక ఆటం బయటకు వచ్చి అది ఒక ఆత్మ ఫామ్ తీసుకుని ఒక మనిషిలో వచ్చి ప్రాణం క్రియేట్ చేసింది. ఇప్పుడు సముద్రం వాటరే, ఈ ఆటము వాటరే, అంటే ఈ ఆత్మ కూడా వాటరే. అంటే ఈ రెండు వాటర్ అని మీకు ఎప్పుడైతే అర్థం అవుద్దో, అది వాటర్ ఇది వాటర్ అని అర్థం అవుద్దో, మీరు దేవుడు అర్థం అవుతారు, మీరు దేవుడు అర్థం అవుతారు. అంటే మనకు దేవుడికి ఇప్పుడేమంటారు ఆయన, దేవుడి కోసం నువ్వు అలా చూడాల్సిన అవసరం లేదు, నీలో చూసుకో. నీలో చూసుకుంటే నీలో దేవుడు ఉన్నాడు, ఆత్మలోనే దేవుడు ఉన్నాడు అని. ఆత్మలో దేవుడు ఉన్నాడు, ఆత్మే వాటర్ కదా. ఆ H2O ఫార్ములా అంటే నేను సముద్రంతో కంపేర్ చేశాను, బట్ ఇట్స్ ఎ వాస్ట్ కంటెంట్ కదా సముద్రం. అదే అలా, అంటే వాటర్ అంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి వచ్చేసాను. అలాంటి ఒక ఫార్ములా ఏది, ఈ కాన్షియస్ కాస్మిక్ ఎనర్జీ అనే ఒక ఫార్ములా ఏదైతే ఉందో, కాన్షియస్ కాస్మిక్ ఎనర్జీ అనేది ఇప్పుడు సముద్రం అనుకోండి, దాని నుంచి ఒక ఆత్మ అయితే, ఆ కాన్షియస్ కాస్మిక్ ఎనర్జీలో ఒక చిన్న పార్ట్ ఆత్మ అయితే, దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీతో అది ఈ బాడీని బతుకున్నంత వరకు దీనికి ఎనర్జీ ఇస్తుంది. ఈ బాడీ వదిలేగానే అది వెళ్ళిపోద్ది, ఆత్మ మళ్ళీ ఇంకో బాడీలోకి వెళ్తుంది. అది కదా ఆయన చెప్పింది. ఆత్మకి నాశనం లేదు, ఆత్మని ఎవరు ఏం చేయలేరు అనేది కాదు. ఎందుకు అంటే అది ఫిజికల్ బాడీ కాదు, ఇట్స్ ఎ వేవ్ కదా. అది మీకు గనక అర్థమైతే, ఇన్వర్డ్ ట్రావెల్ మీరు కనుక చేయగలిగితే, ఆత్మ ఈజ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆత్మలోనే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు సముద్రంకి వెళ్ళి H2O కనిపెట్టాలని ప్రయత్నం చేసే కన్నా, మొత్తం సముద్రంలో H2O గురించి రీసెర్చ్ చేసే కన్నా, బాడీలోనే ఉన్న H2Oని పట్టుకుంటే చాలు కదా. దీనికి మ్యాథమెటిక్స్లో ఒక ఫార్ములా ఉంది, 1 into infinity ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే అర్థం ఏంటంటే, 1 అంటే నేను, ఇంటూ అంటే మల్టిప్లైడ్, అంటే నేను నా కోరికల్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నా. మీరు ఇందాక చెప్పినట్టు ఇన్ఫినిటీ అంటే నేను అక్కడ వరకు, ఆ ఇన్ఫినిటీ వరకు వెళ్తే కానీ నా ఇన్ఫినిటీని నేను పట్టుకోలేను. ఇన్ఫినిటీ ఎవరు? దేవుడు. దేవుడు ఇన్ఫినైట్ కదా, అతను ఇన్ఫినైట్. ఆ ఇన్ఫినైట్ని పట్టుకోవడానికి ఇన్ఫినైట్ కోరికలతోటి మనం అలా వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటే ఇన్ఫినైట్ పట్టుకోగలం. ఇన్ఫినైట్ సంవత్సరాలు బతకాలిగా కదా. ఇన్ఫినైట్ పట్టుకోవాలంటే ఈ అవుట్వర్డ్ జర్నీ అన్నమాట. అదే ఎందుకు అంత కష్టం? ఇన్వర్డ్ జర్నీ చేయండి. ఏంటి? 1 డివైడెడ్ బై 0. 1 అంటే మనం, డివైడెడ్ బై అంటే విత్ ఇన్, 0 అంటే నథింగ్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎయిమింగ్ అట్ ఇన్ఫినిటీ అవుట్ సైడ్, ఎయిమ్ ఎట్ నథింగ్ ఇన్సైడ్. 1/0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. మ్యాథమెటిక్స్ ఫార్ములా. 1/0 ఈజ్ ఇన్ఫినిటీ. డన్, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఆ ఇన్ఫినిటీ మీరు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కనుక విజువల్ చేయగలిగితే మీరు ఎన్లైటన్ అయిపోతారు. వన్స్ యూఆర్ ఎన్లైటన్, మిగతా అన్ని మీకు ఏమి, ఇంకా ఇన్ఫినిటీని చూసాక మీకు ఇంకేం ఉంటుంది? నో సర్ప్రైజ్, ఇంకేం లేదు. అంతకన్నా మించింది ఇంకేం కనిపిస్తుంది. వర్డ్స్ మాయమైపోతాయి. సర్ప్రైజ్, ఎస్టానిష్మెంట్ ఏమి ఉండదు, ఆసం అంటుంటారు. ఏముండదు ఇంకా. అలా చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ని చూడగలిగే ఆ సైన్స్ అర్థమైతే మాత్రం, అంటే నేను తలుచుకుంటూ చూడగలనని నమ్మకం నాకు ఉంది. బట్ నేను ఇప్పుడున్న ఫిజికల్ వరల్డ్లో నాకున్న బాధ్యతలను అన్ని దృష్టిలో పెట్టుకుని, నా మీద డిపెండ్ అయిన వాళ్ళు వీళ్ళందరూ
నేను పొరపాటున ఎన్లైటన్ అయితే వాళ్ళ పరిస్థితి ఏమవుద్దన్న ఒక ఫిజికల్ బాండేజ్ ఏదైతే ఉందో అది నన్ను చేయకుండా ఆపుతుంది. హ్యూమన్ బాండేజ్. బట్ డెఫినెట్ గా దెర్ విల్ బి అ డే వెన్ మీకు ద్వారం ఎక్కడుందో నాకు తెలిసిపోయింది, ఆ రూట్ తెలిసిపోయింది. ఐ నో హౌ టు గో దర్, గేట్వే తెలిసిపోయింది, హౌ టు గో దర్ నాకు తెలిసిపోయింది. అవునా? Yeah. కానీ నేను నిజంగా రియల్లీ ఐ రిక్వెస్ట్ యూ పట్నాయక్ గారు, మా స్టూడియోలో మా ఛానల్ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ నేను కొద్ది గొప్ప భగవద్గీత గురించి చదివా. అండ్ ఐ ఆల్వేస్ ట్రై టు సెర్చ్ ఇన్ దట్ యాంగిల్. ఏది టైమ్ అండ్ స్పేస్. నేను 2-3 అడిగాను కూడా, టైమ్ అండ్ స్పేస్ అంటారు కదా భగవద్గీత ఏంటంటే దే కుడ్ నాట్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ టు మీ. కానీ మీరు చెప్పిన ఈ ఇన్ఫినిట్స్, H2Oలు ఇవి ఉన్నాయి, వీటి ద్వారా గనక మీరు ఇఫ్ యూ టేకప్ డిస్కోర్స్ కాదు కానీ, అంటే నేను డిస్కోర్స్ చెప్పేంత గొప్పవాడిని కాదు. బట్ డెఫినెట్ గా నేను నా ఛానల్లో దీనికి సంబంధించిన మొత్తం అంతా సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అంటే చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అంటే ఇది ఎందుకు నేను ఒకసారి మా వాళ్ళు మళ్ళీ నన్ను కామెంట్ లో తిడుతూ ఉంటారు, మీరు మాట్లాడినవ్వండి గెస్ట్ చేత మీరు మధ్యలోకి ఇంటర్వ్యూ అవుతారని. కానీ ఒక్క నిమిషం క్షమించాలి మీరు, ఎందుకంటే ఇలా ఈ దిశగా నేను ఆయన తీసుకెళ్తే ఇంకొంచెం మంచి కంటెంట్ వస్తుందని నా తాపత్రయం. అదేంటంటే ఇప్పుడు మీరు డిస్కోర్సెస్ రూపంలో చెప్పిన మీ ఛానల్ ద్వారా చెప్పినా కూడా ఇట్ విల్ రీచ్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ కదా. ఇప్పుడు మీరు మామూలుగా తెలిసిన భగవద్గీత ఘంటసాల గారు పోయిన తర్వాతే మనకు భగవద్గీత తెలిసింది, టు బి వెరీ ఆనెస్ట్ అండి. అంతకుముందు లేకపోతే ఎవరో ఆచార్యులు గురువులకే తెలుసు. ఇప్పుడు ఆ ఘంటసాల గారు చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు ఇది చెప్పడం ద్వారా చాలా మందికి చాలా సరళంగా అర్థమయ్యే విషయాన్ని మీరు ఈ సైంటిఫిక్ యాంగిల్లో కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ గా నేను మొత్తం చాలా చెప్దామని, అంటే సనాతన ధర్మం గురించే చెప్దామని. అంటే మన వేదాల్లోని ఒక ఇది ఉంది, నాసదీయ సూక్తం అని ఉంటుంది. నాసదీయ సూక్తంలో అంటే ఋగ్వేదంలో 10వ మండలంలో ఉంటుంది. అదేమంటాడంటే, అంటే నాకు సంస్కృతం రాదు కాబట్టి నేను సంస్కృతంలో చెప్పను. దాని మీనింగ్ ఏంటంటే, ఒకటి ఉండేది, ఆ టైంలో స్పేస్ లేదు, మాస్ లేదు, పగలు లేదు, రాత్రి లేదు, వాటరు లేదు అని అన్నీ చెప్పారు. అంటే ఒక మైన్యూట్ టైనీ థింగ్ ఉండేది, అది ఉన్నప్పుడు స్పేస్ లేదు. అంటే ఆ టైనీ థింగ్ మాత్రం ఉంది, దాని చుట్టూ స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ కూడా లేదు. మన యూనివర్స్ రాకముందు స్పేస్ కూడా లేదు, మాసు లేదు, అంటే దానిలో ఏమీ లేదు, పగలు లేదు, రాత్రి లేదు. ఎందుకన్నారంటే టైం అనేది పగలు రాత్రితో చెప్తాం కాబట్టి పగలు రాత్రి లేదు. అలాగా దీని నుంచి అక్కడ ఒక థాట్ స్టార్ట్ అయింది, ఆ థాట్ ఎక్స్పాండ్ అయింది, అదే విశ్వం అయింది అని చెప్పారు. హబుల్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత, 20th సెంచరీలో హబుల్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అని అర్థమైంది మన సైంటిస్టులకి. అర్థమై ఈ ఎక్స్పాండ్ అవుతుందంటే ఇదంతా ఎక్కడో ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది అని రివర్స్ క్యాల్కులేషన్ చేశారు. అప్పుడు 1350 కోట్ల సంవత్సరాల క్రితం ఇదంతా కూడా ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఏంటి అది అంటే ఒక సింగులారిటీ. ఆ సింగులారిటీ ఏంటి అంటే దెర్ వాజ్ నో స్పేస్, నో టైం, నో మాస్. ఆ సింగులారిటీ దగ్గర ఈ యూనివర్స్ స్టార్ట్ అయింది అని మన బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది. అక్కడి నుంచి ఒక చిన్న బ్యాంగ్ స్టార్ట్ అయింది, అది బిగ్ బ్యాంగ్ అయింది అనేది బిగ్ బ్యాంగ్ థియరీ. ఇప్పుడు నాసదీయ సూక్తం చెప్పింది కూడా బిగ్ బ్యాంగే కదా కదా. మరి వేదాలు ఎప్పుడు ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్, అది అపౌరుషేయం అంటారు. అంటే ఎవరు మనుషులు చేసింది కాదు, అది ఎప్పటి నుంచో వచ్చింది అంటారు. అంటే అప్పటి నుంచి మనం ఆల్రెడీ బర్త్ ఆఫ్ యూనివర్స్ గురించి ఋగ్వేదంలో చెప్పినప్పుడు మనం ఎంత సైంటిఫిక్గా అడ్వాన్స్డ్గా ఉన్నాము. అవును. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఇది సేమ్ కదా, వాళ్ళు కూడా అదే అన్నారు. దేర్ వాజ్ నో స్పేస్, నో మాస్, నో టైం. సేమ్ వీళ్ళు కూడా అదే అన్నారు, నో స్పేస్, నో మాస్, నో టైం. మీకు మీరు నెక్స్ట్ వేదాల మీద పడాల్సిందే. ఈ సరళంగా వేదాల గురించి కూడా చెప్తే, అప్పుడప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు, ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఋగ్వేదంలో అలా ఉంది అంటే, ఏదో గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో రాసినట్టుగా అన్ని మన వేదాల్లోనే ఉన్నాయి షా అని
చాలా పాపులర్ డైలాగ్ అది అవును. స్టేజ్ మీద. సో మీరు మీ దృష్టిని అటు కూడా పెట్టమని ఏమో తెలియదు, మనకి టైం ఎలాగో ఇది చేస్తో తెలియదు. బట్ అంటే మా అమ్మ నాన్న నాకు నేర్పించిన కల్చర్ని అయితే ప్రపంచానికి చూపిస్తాను నేను. అంత చూపిస్తాను. అదొకటి. ఎందుకంటే మా అమ్మ నాన్న అంటే మీ అమ్మ నాన్న అంతే. అమ్మ నాన్న ఇస్ ఎన్ యూనివర్సల్ ఆస్పెక్ట్. అది మన అమ్మ నాన్నలు మనకేం నేర్పించారో మా అందరి తరఫున మీరు తీసుకుని అది అంటే మన నెక్స్ట్ జనరేషన్ మనం చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడు అది చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలని. అది నో మీరు చేసింది ఇట్ విల్ స్టాండ్ ఫర్ ఏజెస్ టు కమ్. ఎందుకంటే ఆ సరళతని, ఆ హెవీనెస్ ని తీసుకునే జనరేషన్ కాదు. అఫ్ కోర్స్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ సాంస్క్రిట్, స్పానిష్, జర్మన్ అన్ని సంస్కృతం నేర్చుకుని. ఇప్పుడు సంస్కృతం నేర్చుకున్నా సరే ప్రాబ్లం ఉంది సార్. ఎందుకంటే సంస్కృతంలో ఒకే పదానికి 50 అర్థాలు ఉన్నాయి. మనం అర్థం చేసుకునే విధానం వేరే అయిపోతే మొత్తం మీనింగ్ మారిపోతుంది. ఇప్పుడు 33 కోట్ల దేవతలు అంటాం మనం, 3 కోట్ల దేవతలు అనగానే యాక్చువల్లీ కోటి అంటే అది 33 కోట్లు కాదు. అది ఆ కోటి అనగానే కోట్లు కాబట్టి 33 కోట్లు అని ఫిక్స్ అయిపోయారు. కానీ 3 కోటి అంటే 33 దేవతలు, 33 రకాల దేవతలు. అది వసువులు, అశ్విని దేవతలు, తర్వాత రుద్రులు, వీళ్ళందరూ కలిసి అవి 33 మంది వస్తారు. అది 33 కోట్లు అవుతారు. 33 కోట్లు, 33 మంది, 33 రకాల దేవతలు కలిసి మనకేమో 33 కోట్లని మనం అనేస్తున్నాం. 12 మంది రుద్రులు, 11 మంది వీళ్ళు ఆదిత్యులు, తర్వాత 2 అశ్విని కుమారులు, అశ్విని దేవతలు, ఇలాగా 33 మంది అవుతారు. అది మనం ఏమో 33 కోట్లని 33 కోట్లు ఫిక్స్ అయిపోతాం. వీళ్ళందరికీ అందరూ దేవుళ్ళే వీళ్ళకి అని చెప్పి అదర్స్ క్రిటిసైజ్ చేయడానికి మనం మనకే అర్థమై సావట్లేదు దాంట్లో ఉండే డెప్త్. ఆ కోటి అనగానే 2 మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం దానికి కూడా అయ్యి ఉండొచ్చేమో అనే ఫీలింగ్. ఎందుకంటే చెట్టులో పుట్లో అన్నిట్లో దేవుడు చూస్తున్నాం కదా, అన్నట్టు 33 కోట్లు ఎందుకు అవదు అనే ఫీలింగ్ లో ఉంటాం మనం. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ 33 కోటి అనేది ఎక్కడ అన్నారు, ఏ సందర్భంలో అన్నారు, ఎవరిని ఉద్దేశించి అన్నారు అని మనం తీసుకుంటే మాత్రం దట్ ఈస్ దట్. అప్పుడు క్లారిటీ వస్తుంది. అది ఏంటి అది. ఇప్పుడు సంస్కృతం నేర్చుకోవడం తప్పులేదు, బట్ నేర్చుకున్నప్పుడు ఆ పదం ఏ సందర్భం కోసం వాడారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రాబ్లం. గ్రేట్ సార్, గ్రేట్ ఎన్లైటన్మెంట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.